వేసుకునేందుకు అన్ని కాలాలు అనుకూలం. తక్కువ నీటితో ఆరుతడిగా పండించుకునే పంటల్లో ఇదొకటి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు బెండను విత్తారు. 190% మంది రైతులు హైబ్రిడ్ బెండ రకాలపై ఆధారపడుతున్నారు. కాబట్టి పోషక యాజమాన్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బెండలో అధిక దిగుబడులు సాధించడం కోసం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణవేణి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పంటలో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు, హైబ్రిడ్లు అందుబాటులో ఉండడంతో రైతులు స్థిరమైన ఆదాయం గడించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రబీలో విత్తిన పంట వివిధ దశల్లో ఉంది. సకాలంలో పోషకాలు అందించి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణవేణి. బెండ అనేటువంటిది ఉష్ణమండల పంట. వేసవి కాలంలో మరియు ఖరీఫ్ కాలంలో అనుకూలమైనది. వేసవిలో విత్తుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. విత్తనం నాటే ముందు మనము 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుని ఎకరాకి ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలండి. దీంతోపాటు భాస్వరం మరియు పొటాష్ని ఇచ్చేటువంటి ఎరువుల్ని 30 కేజీలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే 30 రోజులకి 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి 70 కిలోలు నత్రజని అందించేటువంటి ఎరువుని యూరియా రూపంలో కానీ డిఏపి రూపంలో కానీ మనము 3 సమపాలల్లో అందించాలండి. పాకెటింగ్ మెథడ్ వేసుకొని తర్వాత మనం నీరు అందించినట్లయితే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుందండి. మనం డ్రిప్ ద్వారా నీళ్లు అందించినప్పుడు దీంతో పాటు మనము ఎరువులను కూడా అందించవచ్చు. ఫెర్టిగేషన్ విధానంలో నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే మనం ఉపయోగిస్తాము. నత్రజని ఇచ్చేదైతే యూరియా, లేదంటే మనం పొటాష్ని ఇచ్చే ఎరువైనటువంటి తెల్ల భాస్వరంని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది డ్రిప్లో ఇచ్చినప్పుడు ఏంటంటే మనము ఎరువు వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు కూలీల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. పూత నుంచి కాయలు వచ్చే టైంలో మాత్రం మనం ప్రతి 2 రోజులకు ఒకసారి 1 కేజీ ఈ కాంప్లెక్స్ 1919 కానీ 13-0-45 కానీ మనం ఫెర్టిగేషన్ విధానంలో ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చండి. ఎకరాకి సగటున 6 నుంచి 8 టన్నులు మనం దిగుబడి సాధిస్తున్నామండి. డ్రిప్ విధానంలో కానీ మల్చి షీట్ వేసుకొని కలిపి యాజమాన్యం చేపట్టినట్లయితే మనం కూడా దాదాపు 12 టన్నుల వరకు కూడా మనము ఎకరాకి ఈ బెండ దిగుబడి అనేది పొందవచ్చండి. హైబ్రిడ్ రకాలలో మనము ఆల్రెడీ అధిక దిగుబడి అనేది సాధించాలంటే మనం ఎరువుల యాజమాన్యంలో మనం సాధారణమైనటువంటి రకాలకు ఇచ్చేటువంటి ఎరువుల్లో ఒక 25% నుంచి 50% వరకు హైబ్రిడ్ రకాలకి ఇచ్చుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. బెండలో ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి ఉండదు. ప్రతి వారం 10 రోజులకు ఒక నీటి తడి అందిస్తే నాటిన 45వ రోజు నుంచి బెండ దిగుబడి ప్రారంభమవుతుంది. సకాలంలో పోషకాలు అందించినప్పుడు పైరు ఆరోగ్యంగా అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకు 20 రూపాయల ధర రైతుకు లభిస్తోంది. మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే బెండ సాగులో అధిక దిగుబడులను పొందవచ్చు.